హాయ్ అండి, అందరికీ నమస్తే. నాకు శనివారం నాడు బాగోకపోతే కాకినాడ హాస్పిటల్కి వెళ్ళానండి. నేను తిరిగి మళ్ళా సోమవారం నాడు ఇంటికి వచ్చాను, మా ఊరు వచ్చాను. అయితే కాకినాడలో నేను ఒక సంఘటన చూశానండి, కళ్ళారా. అది నాకు చాలా బాధ కలిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక పాప కొరకు చాలామంది కాళ్ళు అరిగిపోయేటట్లుగా తిరుగుతున్నారండి డొనేషన్ కోసం. ఒక ఇంజెక్షనే 16 కోట్లు అని చెప్తూ ట్రెండ్ అవుతుందండి. దాని నిమిత్తమే కాకినాడలో చాలామంది డొనేషన్ తిరుగుతున్నారండి, వాళ్ళ కాళ్ళు అరిగిపోయేటట్లు. అక్కడ నాకు తోచింది, నేను ఒక 200 రూపాయలు మాత్రమే నేను సహాయం చేయగలిగానండి. అంతకుమించి నేను చేయలేకపోయానండి. నా ఆర్థిక ఇబ్బందులను బట్టి నేను అది మాత్రమే చేశానండి. అయితే అక్కడున్న ఒక కాంపౌండర్ని అడిగారు. ఆ కాంపౌండర్ ఏమన్నాడంటే, లోపలికి వెళ్ళి వచ్చి లేవు మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపేశాడండి. ఏంటండి ఇది? ఎంతోమంది పేదవాళ్ళు అవని, గొప్పవాళ్ళు అవని, ఎవరైనా సరే ఎంతోమంది ఆ బిడ్డ కొరకు సహాయం పడుతున్నారు. ఏమండి, ఈ లోకంలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ప్రైవేటు డాక్టర్లు ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళకి మానవత్వం లేదా అండి? మనుషులు కాదా వాళ్ళు? ఏంటండి ఇది? అంతమంది చేయగలిగిన సహాయం వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? చేస్తే వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళని అవుతాం కదా. ఆ మాత్రం లేదండి వీళ్ళకి జ్ఞానం. ఫీజులు, పేషెంట్ల దగ్గర ఫీజులు మాత్రం బేభత్సంగా లాగేస్తారు. మెడికల్ షాప్లో మెడికల్ మాత్రం బేభత్సంగా లాగేస్తారు. వాళ్ళు సహాయం చేయలేరండి. నిన్న చూసిన సంఘటన నాకు చాలా బాధ కలిగిందండి. బాధ కలిగి నేను మీకు ఈరోజు ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాను. ప్రతి ఒక్కరూ స్పందించాలండి. చాలామంది స్పందిస్తున్నారు. వాళ్ళందరికీ నమస్కారం అండి. కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నానండి వాళ్ళ కుటుంబం తరపున. అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్పవలసింది ఏంటంటే, దయతో సార్ డాక్టర్లు మీకే దయతో ఆ బిడ్డకు మీరు సహాయం చేయండి. అదే మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి.